అట్నే ఈడెదురు ఈడ పడుకుని ఉన్నాడు. రేయ్ నువ్వు పెట్టి హాయిగా ఇంట్లో అంశదూరికా తలపాల మీద పడుకోక ఏం గది పెట్టిందిరా? ఏమైందమ్మయ్యా? మీకు తెలియదే ఉంది నాన్న. నిన్నటి నుంచి అన్నయ్య అప్సెట్ లో ఉన్నాడు. అన్నయ్య పెళ్లి కంటే ముందు నా పెళ్లి జరగటం, మీరు బిజినెస్ వ్యవహారాలన్నీ నాకు అప్పచెప్పడంతో ఏం చేయాలో తెలియక నిన్నటి నుంచి పిచ్చి పిచ్చిగా పచ్చిగా తాగేస్తున్నాడు. ఇలాగే కొన్ని రోజులు అన్నయ్యను వదిలేస్తే మనం తన అపోలోలో జాయిన్ చేసి పొలో నడవడం తప్ప మరి ఇంకేమీ చేయలేవు నాన్న. మరి ఇంకేం చేద్దామంట? అన్నయ్య కూడా నాతో పాటు పెళ్లి చేసేద్దాం నాన్న. అప్పుడు అన్నయ్య మామూలు మనిషి అయిపోతాడు. తండ్రిగా నాకంటే బెదరగా నువ్వే ఎక్కువ ఆలోచిస్తా ఉంటావు వీడి గురించే. కానీ మంచి సంబంధం దొరకద్దా? మంచి సంబంధం కాదు నాన్న, బ్రహ్మాండమైన సంబంధం. ఎవరా? మొన్న అన్నయ్యని విడిపించడానికి ఒక పోలీస్ ఆఫీసర్ హెల్ప్ చేశాడని చెప్పాను కదా. అవును, ఆయనకు కూతురుంది. సో అమ్మాయిని అడుగుదాం. పోలీసోడు కూతురా? దొంగ చేతికి తాళాలు ఇస్తాడంట. తప్పకుండా ఇస్తాడు. ఆయన నొప్పించే బాధ్యత నాది. ఇది జరిగితే మనకు 2 లాభాలు ఉంటాయి. ఒకటి, అన్నయ్యకి పెళ్లి జరిగిపోవటం. రెండోది, మనకు బిజినెస్ లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన స్వయంగా దగ్గర నుండి చూసుకుంటాడు. ఏమంటారు? ఓకే నాన్న, ఇప్పుడే మాట్లాడతాను. హలో సార్, నేను కళ్యాణ్ మాట్లాడుతున్నాను. ఏ నాయనా, మొత్తం దిగిందా? అసలు స్టీల్ దాంట్లో పోసుకుని తాగుతురా? కిక్ ఎక్కువ అయిందంటే ఎలా? ఎక్కువడం కాదు నాన్న, ఆ కళ్యాణ్ గడు నా తలమి కొట్టాడు. అడు పెద్ద మోసగాడు. మోసగాడి కడుపున మోసగాడు ముట్టక మహాత్ముడు ముడతాడు. నా కర్మ, అడు పోలీసులతో ఫోన్ లో మాట్లాడతాడు. అవునరా, నాకు చెప్పే మాట్లాడుతా ఉంటాడా? అది కాదు నాన్న, ఆడికి పోలీసులతో సంబంధాలు ఉన్నాయి. సంబంధం ఉండబట్టే కదరా నీ సంబంధం గురించి మాట్లాడుతా ఉంటాడా? అయ్యో రామా, ఆడు మన సంగతులన్నీ పోలీసులు చెప్తున్నాడు. చెప్పాలి కదరా, చెప్పకపోతే వాళ్ళకి అట్టే తెలుస్తుంది. ఇది చెప్పండి నాన్న. అన్ని విషయాలు చెప్పాను, ఆయన ఓకే అన్నారు. రేపు వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకోమన్నారు. అన్నయ్య కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ దేనికి నాయనా? రేపు నీకు పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? కళ్యాణ్ మీ గురించి అంతా చెప్పాడు బాబు గారు. మీ అబ్బాయి అయితే మా అమ్మాయికి ఓకే అనిపించింది నాకు, అందుకే సరే అన్నాను. నాన్న, అన్నయ్యకి ఇష్టం లేకుండా ఇక్కడికి తీసుకొచ్చాం. అందుకేదో ఒక అబద్ధం చెప్పి సంబంధం చెడగొడతాను ట్రై చేయొచ్చు. ఏమంటారు అంకుల్? అవును, వాడు అసలు అబద్ధాల్లో పుట్టి పెరిగాడు. గ్యారంటీగా చెప్తాడు. వాడు చెప్పగానే నమ్మతారేంద్రా? నిజానికి అబద్ధానికి తేడా నాకు తెలియదా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అబ్బాయి ఏం మాట్లాడేంటి? మా అన్నయ్య కొంచెం సిగ్గు ఎక్కువలేండి. సిగ్గు ఎక్కువ? మరి చూడటానికి సిగ్గులేలాగా ఉన్నాడు. అన్నయ్య గారు, అమ్మాయిని పిలిపిస్తే? అలాగే, ఇదిగో అమ్మాయిని తీసుకురండి. బాబు, అమ్మాయిని ఒక్కసారి చూడు. చూడరా, ఆడపిల్ల మాదిరి అట్లా తలకాయ ఉంచుకొని కూర్చుంటావేంది? పిల్ల కళకళకళకళలాడుతుంది. చూడాలడు. నువ్వా? ఏరా, ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? అవును మమ్మీ, డాడీ, ఈ అమ్మాయి ఎవరో కాదు, కేపీ కూతురు అని చెప్పి నాటపడి నాతో పాటు బ్యాంక్ అక్కడ వచ్చింది. ఈ అమ్మాయే. అబద్ధం అబద్ధం కాదు, నిజం. షటప్. నా కూతురు నాటకాలు ఆడేవేమిటి? అది ఎంతవరకు బేగం పేట దాటలేదు. నీతో కలిసి బ్యాంక్ అక్కడ ఆడేవేమిటి? అసలు ఏమంటాడుతున్నావు నువ్వు? నిజమే చెప్తున్నాను. కలితే అమ్మాయిని అడగండి, నిజమో కాదు. అబద్ధం అబద్ధం. అవును, అబద్ధం అబద్ధం. ఏంటన్నా మాట్లాడు? ఇది పెద్ద కిలాడి. నా కూతురు కిలాడి అన్నా ఉంటే నేను తుపాకితో కలుస్తున్నాను. ఏంటి కళ్యాణ్, ఇది నాకు అర్థం కాదు. నీ మాటలు నమ్మి మంచి కుటుంబం కదా సంబంధం కలుపుకుందాం అనుకుంటే నా బంగారు తల్లి మీద నేను నిందలేస్తారా? అసలు ఆయుధాల కేసులో లోపల ఉండాల్సిన అనవసరంగా బయటికి తీసుకొచ్చానే, అది నేను చేసిన తప్పు. అన్నయ్య ఆయనకు అనవసరంగా కోపం తెప్పిస్తున్నాడు. ఎవరు చెప్పేది నిజమో పెళ్ళికి తీర్చుకుందాం. ముందు అన్నయ్యని పెళ్లికి ఒప్పుకోమని చెప్పు, లేకపోతే పెళ్లిపేటల మీద కాదు జైలుకి వెళ్తాడు. అది నిజమేరా? నేను మాట్లాడతాను. రై, నోరు మూసుకొని పెళ్లి చేసుకో. పిల్ల లక్షణంగా ఉందిరా. నువ్వు ఊరు చూసి ఊరు అనుకుంటావు. నాకేమన్నా సైట్ అలా గజనీళ్ళు మతమర్పుకున్నా? ఎవరు చూసి ఎవరు అనుకోవడానికి? నేను ఉన్నది ఈ అమ్మాయితోనే. ఆయన ఇష్టపడే అమ్మాయితో తిరిగినప్పుడు అమ్మాయిని చేసుకోవడానికి ఏముంది? మూసుకొని చేసుకో, లేకపోతే జైల్లో జీవితాంతం చెప్పకూడదు నా చొత్తటే. బావగారు, వీడి మాటలేం పట్టించుకోకండి. మీ సంబంధం మాకు బాగా నచ్చింది. మీరంటేనే ముహూర్తాలు పెట్టి చేయండి. రెండు పెళ్లిలోకే మన పనులు చేసేద్దామా? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ జేపీ గారు ఎవరు? పెళ్లికి తాగొచ్చావా? నో, తాయి రాలే, మచ్చాక తాగా. అన్నయ్య అన్నయ్య, పెళ్లి కొడుకు నువ్వా? నేనే. అంటే నువ్వు జేపీ కొడుకువా? అవును. లోపటేసిన లిక్కర్ మొత్తం తీపోయింది. అంటే ఈ పెళ్లి ఆపాలే లేదు ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. మన ఇద్దరం ఒకే కంపెనీ నుంచి డెలివరీ అయిన బాటిల్స్ మనయా. మా నాన్న ఎవరో కాదన్నయ్య, మీ నాన్నే జేపీ. ఏంటి నువ్వు అనేది? అవునన్నయ్య, నీకు నరసాపురం తెలుసా? తెలుసు.
బాలాజీ వైన్స్ పక్క వీధిలో పెంకటి తెలుసా? తెలుసు. ఆ ఇంట్లోనే నా తల్లి శ్రీవల్లి ఉండేది. మన నాన్న మా అమ్మని మోసం చేశాడన్న. నాన్న వివరాలు మొన్నే తెలిసాయి. బాలాజీ వైన్స్ లో చెప్పాడన్న. అందుకే వెతుక్కుంటూ వచ్చా. నా తల్లికి న్యాయం జరగాలంటే దానికి ఇప్పుడు ఏం చేయాలి? ఈ పెళ్లి ఆపలన్నయ్య. తమ్ముడు కూల్. బాటిల్ ఓపెన్ చేసే ముందు బార్ కోడ్ చూసినట్టు నా మొహం చూడు. నీ నాన్నలాగే అదవని కాదు. నీకు ఫుల్ గా న్యాయం జరిగినట్టు నేను చూస్తాను. అమ్మా ఆ ప్లేట్ ఇవ్వండి, మీరు వెళ్ళండి. ఇవి తింటూ ఉండు. ఏంటన్నా ఇవి? అక్షంతలు. ప్రధానమంత్రి లేకుండా పార్లమెంటు, అధ్యక్ష అనుకుంటే అసెంబ్లీ జరగొచ్చేమో గానీ అక్షంతలు లేకుండా పెళ్లి జరగదు. ఇవి తింటూ ఉండు. ఇవి అయిపోయేసరికి నీకు నీ సామాజిక న్యాయం చేస్తాను. ఇవన్నీ తినేస్తానే, ఈ పెళ్లి ఆపేస్తానే, ఈ లోపు ఒక కోట్ వేసేస్తానే. ఇట్రారా. కళ్యాణ్, ఈ పెళ్లి జరిగేంత వరకు వాడిని జాగ్రత్తగా చూస్తూ ఉండు. వాడు నోరిప్పాడంటే జేపీ కొడుకు నేను కాదన్న విషయం బయటపడిపోతుంది. దాంతో నందాన్ని అరెస్ట్ చేయించడానికి నేను వేసిన ప్లాన్ ఇన్నాళ్ళు ఇన్ఫార్మర్ గా నీ పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. వాడికి క్వార్టర్ ఇచ్చానా సరే, మ్యాటర్ బయటకు రాకుండా చూసుకో. హలో, నువ్వేంటి ఇక్కడ? పద ముహూర్తానికి టైం అయిపోయింది. మిస్టర్ ఇన్ఫార్మర్, మిస్టర్ పర్ఫెక్ట్ లా నటించి మిస్టర్ ఇండియా అయిపోదాం అనుకుంటున్నావా? నీ మాస్టర్ ప్లాన్స్ అన్ని హెడ్ లైన్ లో ప్రింట్ వేయించి అందరి చేత చదివిస్తా. అది కాదు, ఇక్కడే ఆగను. నువ్వా? నన్ను క్షమించండి బాబు. ఆ మడత కాజాకడి మాటలు నమ్మి కమల్ హాసన్ లాంటి మిమ్మల్ని పిచ్చోడు చేశాను. ఈ ఒక్క 5 నిమిషాలు అలా పక్కకొచ్చారంటే మీ గుండెల మీద వాలి నా కన్నీళ్లతో ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అదేదో ఇక్కడ చేసుకోవచ్చుగా. స్నానం నదిలో చేయాలంటారు, క్షమాపణ గదిలో చెప్పాలంటారు. రండి ప్లీజ్. నమస్కారం. రండి ముందు నేరుగా భోజనాన్ని పోండి. ఇక్కడ ఆపు. అరే టైగర్, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఏం టైగర్? వేటగాడు ఏడున్నాడు? వేటగాడు ఎవరు? అదేనా గట్ల చూస్తావు మన బాసు. పట్టరావడం ఏంటి? మీరు ఆటోమేటిక్ కార్లో దిగొస్తానివి ఆటోలో దిగినవేందే? మన బ్యాడ్ టైం వర్స్ట్ గా ఉన్నప్పుడు వాటర్ కూడా విషమవుతుంది. ఎవడో బాసు బాక్స్ బ్యాంకాక్ లో బద్దలు చేసేసాడు. అదే సీక్రెట్స్ మొత్తం లాగేసి పోలీసులు లీక్ చేశాడు. తప్పించుకొని వచ్చేసాడు. ఇక్కడ పోలీసులు నా మీద గట్టిగా కాన్సంట్రేట్ చేశారు. సో నేను లోపల వేరే గెటప్ లో ఉంటాను. నన్ను గుర్తుపట్టినా పట్టనట్టుండండి. నువ్వు కూడా. సరే బాసు, సరే. మీరు మూసుకో, లోపల పోండి. ఇదిగో జోసు. అరే జోస్, రావా? ఏదమ్మా రంగురంగులు ఉన్నాయా? బాసు గెటప్ పదిరింది బాసు. ఎవరు గుర్తుపట్టలేరా? అందన్నా గెటప్ సూపరే. ఈ గెటప్ మా బాసు భలే సూట్ అయింది కదూ. ఏం మాట మాట చెప్పుకోవాలి. అసలు ఇలాగే బాగున్నాడు. ఆ జేపీ కేపీల ముందు వెయిటర్ డ్రెస్ లో ఉన్నాడు కదా, వాడే నందా. వాడు నందానా? మరి ఆ గెటప్ లో ఉన్నాడేంటి? అయితే పోలీసులు పిలవమంటావా? వద్దు సార్, ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు లేడీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏదైనా జరగచ్చు. టైం చూసుకుని నేనే మీకు సిగ్నల్ ఇస్తాను. మారు వేషాలు వచ్చాడు కదా, వాడి చేత వాడే నందా నేను చెప్పిస్తాను. చూడండి. బయటా ఏంట్రా ఇవన్నీ? ఇది పెళ్లి మండపం అనుకుంటున్నావా, చెత్తగుండి అనుకుంటున్నావా? నా పెళ్లికి వచ్చేది మామూలు వ్యక్తి కాదురా, నందా. అలాంటి వ్యక్తి వస్తున్నప్పుడు మండపం ఎంత నీట్గా ఉండాలి. అది కాదురా. మీరుండే నాన్న. అసలు నందా అంటే ఎవరు? సాక్షాత్ దేవుడు. నందా గురించి ప్రాసలో చెప్పాలంటే ఆయన బ్యాంకాక్ లో ఉండే భీముడు, దున్నపోతు లేని యముడు, 10 తలలు లేని రావణాసురుడు. అర్థమైందా? నందా. అసలు నందా గారు అంటే ఎవరు? సింహం. వీడు ఫేస్ చూడు, టైర్ కనిపిస్తే కాలెత్తి ఓరకొక్కలా ఉన్నాడు. వీడిని పట్టుకుని గ్రేట్ లైన్ నందా గారితో పోలుస్తావేంటి? లేదురా, ఈయన నందా గారు. కావాలంటే చూడు. మీరేనా? మీరేం తెలియక లాగౌట్ పీకాను. ఐఎమ్ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. తెలియకేగా తొందరపడ్డాడు. అవును సార్, ఐఎమ్ వెరీ సారీ. నాకెందుకు ఇది తెలిసే బ్యాటింగ్ చేసాడనిపిస్తుంది. అయ్యా పెళ్లి కుమారులను పిలిపించండి. వస్తుండా? పంతులు పిలుస్తుండు, పోయి కూకరాదు అల్లుడు. తాలికట్టు వస్తాను సార్. ఈ కుర్రాడు నీ అల్లుడేంటి? జేపీ కొడుకును కదా నీ అల్లుడిని చేసుకోమని చెప్పింది. నా కొడుకుని ఈయన అల్లుడుగా చేసుకుంటా ఉంటాడండి. నీ కొడుకు వీడు కాదు కదా.
అరే నేను చెప్పేది వినవే, వీడు కూడా ఈయన కొడుకే. అదేంటది బ్యాంక్ వచ్చినప్పుడు అజయ్ ఇతను తన ఫ్రెండ్ అని చెప్పాడు కదా. అప్పుడు ఫ్రెండే, ఇప్పుడు కొడుకు. మదర్ డిఫరెంట్. ఇదిగో చూడండి, అసలే అక్కడ జరిగిన దానికి మా బాస్ మైండ్ సగం దొబ్బింది. మీరు ఇంకా కన్ఫ్యూజ్ చేశారంటే మిగతా సగం ఇక్కడ దొబ్బుద్ది. కాస్త వివరంగా చెప్పండి. వివరంగా చెప్పాలంటే ఒక్క రోజంతా అంతసేపు వినే ఓపిక నాకు లేదు గాని మీరిద్దరూ బియ్యంకులు అవుతున్నారు కదా, అది చాలు నాకు. పదండి. ఈయనేదని అక్షింతలు కలిపిన బియ్యం మొత్తాన్ని చేసా. ఇక గ్యారంటీగా పెళ్లి అయిపోయినట్టే. బాబు బాబు ఎవరమ్మా? నిన్నేనా అన్న? నేనా? ఇలా రా. ఏంటి కిటికీ అంకుల్ వచ్చా? కొంచెం గొళ్ళెం తీయమ్మా. అయినా లోపటి నుంచి బయట గొల్లం ఎలా పెట్టారు అంకుల్? ఎలా అంటే నువ్వు తలుపు తీస్తే నేను బయటకు వచ్చి లోపల గొళ్ళెం పెడతా. ఒక్క తలుపుకు 2 గొల్లారా? ఏది లోపల గొల్లం పెట్టి చూస్తా. లోపలికి వెళ్ళి నువ్వు గొళ్ళెం పెట్టుకో. ఏంటి దాసు, ఇంతసేపు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు? తర్వాత చెప్తా, ముందు నేను చెప్పేది విను. ఏంటో చెప్పు. ఏంటి బాసు? ఏం జరిగింది బాసు? ఏం జరిగింది? మీరింత అనుకోలేదు కదయ్యా, నేను చెప్పి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? నా కొడుక్కి కేపీ కూతురికి పెళ్లి కాదు, నీ ఇంటికి కొడుకుగా వచ్చినవాడు, నీకు అల్లుడిగా రాబోతున్నవాడు ఎవడో తెలుసా? ఇంకెవరు? కళ్యాణం కాదు, పోలీస్ ఇన్ఫార్మర్.